ఇక ఇద్దరు కలిసి పసుపు దంచి వెంటనే రోజాకు అలా పసుపు రాస్తూ ఉంటే రోజా మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. వెంటనే అరుణ్ అలా పసుపు రాస్తూ రోజా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇక తన చేతులను తీసుకొని వెంటనే పసుపు రాస్తూ అలా ప్రేమగా చూస్తూ ఉండగా అదే సమయానికి చామంతి అటుగా వస్తూ ఉంటుంది. పైనుండి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది రమాదేవి. ఇక అప్పుడే అడ్డుకొని ఏంటి ఎక్కడికి వస్తున్నావు అని అంటూ అలా చామంతికి అడ్డుగా వెళ్ళి నిలబడతాడు. వెంటనే చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అలా పసుపు మొత్తం కూడా రాస్తూ ఉండగా అదే సమయానికి దీక్ష రావడాన్ని చూసి ఏంటి అలా వస్తున్నావు అంటే పసుపు నాకు రాయటం మధ్యలోనే ఆగిపోయింది కదా, అందుకే వస్తున్నాను. పసుపు రాసే కార్యక్రమం అయిపోయింది, ఇక తర్వాత కార్యక్రమం చూసుకోవాలి కదా, ఇక వెళ్ళు. ఏంటి అలా ఇలా వేరే కార్యక్రమం చూస్తారు? అయ్యో నేను ముందు చెప్పేది విను, ముందు వెళ్ళు అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దీక్ష. ఏంటో ఏం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రోజాను ఇంట్లోకి తీసుకొని వస్తారు. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు అలా వచ్చావు కానీ అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా, ఎంత ఘోరం జరిగిపోయేది, ఒక్క క్షణం నువ్వే ఆలోచించు. అంటే నేను చేసింది తప్పంటావా? చెప్పు అరుణ్, నేను నీకోసమే కదా ఇదంతా చేశాను, చెప్పు. 100 ఏళ్ల పెళ్ళి ఎంతో సంతోషంగా ఆడపిల్ల జరుపుకుంటుంది. అలాంటిది ఆ దీక్షకు పసుపు రాస్తుంటే నేను చూస్తూ ఉండాలా? చెప్పు. అందుకే అది కాదు రోజా, నేను ఎందుకు మాట్లాడుతున్నానో నువ్వే విను. అయినా ఏంటరుణ్, నా దారిన నేను వెళ్తానని అన్నాను, కానీ నువ్వు మాత్రం లేదు, నువ్వు నాతో ఉండాలి అంటూ ఈ ఇంటికి తీసుకుని వచ్చావు. ఇప్పుడు చూడు. అది కాదు, సరే నేను అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతావు చెప్పు అరుణ్, నువ్వేం మాట్లాడతావు? ఈ పెళ్ళి ఆపేసి నన్ను ఇంటి నుండి గెంటేసింది, పైగా నన్ను చంపించాలని మనుషులను కూడా పెట్టింది. అలాంటి ఆవిడకు వెళ్ళి నువ్వు నా గురించి మాట్లాడతావా? నన్ను చంపేస్తుంది. ఇక నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అంటే నన్ను మర్చిపోతావా? జ్ఞాపకాలతో బతుకుతానని అంటున్నాను అరుణ్. కూల్గా జరగాలి మన పెళ్ళని నేను అనుకుంటున్నాను రోజా. కూల్గా జరగదు. అలా అయితే నన్ను వదిలేసి, అయితే నేను ఏం చేయాలో చెప్పు. నాకు మంగళ స్నానం నాకు జరగాలి, ఎందుకంటే మన పెళ్ళి జరిగి తీరాలి కాబట్టి అని విధంగా రోజా చెప్పగానే వెంటనే అరుణ్ అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే చంద్రిక అటుగా వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు రమాదేవి ఎదురై ఇలా అంటూ ఉంటుంది, ఏంటి హక్కులన్నీ నీకు తెచ్చుకోవాలని అనుకుంటున్నావా? అయ్యో అమ్మగారు, నేను అలా ఎందుకు అనుకుంటాను మీరే చెప్పండి. నువ్వు పోరాడినట్టే ఉంది. పసుపు దంచే కార్యక్రమంలో నాతో సరిపాటుగా నువ్వు వచ్చి దంచడం అంటే మరి నేను ఏమనుకోవాలి అని ఈ విధంగా అనగానే ఇక చంద్రిక కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. నా పక్కన నువ్వు పసుపు దంచడం ఏంటి? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నాకు సమానంగా నువ్వు పసుపు దంచడం ఏంటి? నేను తట్టుకోలేకపోయాను. ప్రారంభంలోనే నువ్వు ఇలా చేసావంటే నేనేం చేయాలి? నీ స్థాయిని మర్చిపోయావు. గెస్ట్ హౌస్లో వేసినా కూడా నువ్వు ఇంకా అలాగే చేస్తున్నావంటే ఇంకా నేను చూస్తూ ఉండలేను. అమ్మగారు, అది కాదు అమ్మగారు, నేను చెప్పేది వినండి. మీకు నేను పోటీ ఎప్పుడు కాలేను. అవునా? మరి అలాంటప్పుడు ఎందుకు నాకు పోటీగా వచ్చావు చెప్పు. నిన్నిలా కాదే అని విధంగా అంటూ కోపంగా వెంటనే అలా చంద్రికను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉన్న వాటితో పసుపు దంచు. మొత్తం 2 సంచులున్నాయి. దంచావు కదా నాకు పోటీగా, ఇప్పుడు కూడా అలాగే దంచు, అర్థమవుతుందా? అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. నువ్వెన్ని చెప్పినా నేను వినను. ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష.
నువ్వు దంచాలి, దంచి తీరాలి, అర్థమవుతుందా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రామాదేవి కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటుంది. చంద్రిక చాలా బాధపడిపోతూ పసుపు దంచుతూ ఉంటుంది. అలా పసుపు దంచుతూ ఉండగా తన చేతులు బాగా నొప్పి పెడుతూ ఉంటాయి. ఇక అప్పుడే ప్రేమ్, చామంతి ఇద్దరు వస్తారు. ఏంటమ్మగారు, ఏం చేస్తున్నారు? నేను పసుపు దంచానని వీటన్నిటినీ కూడా పొడి చేయమని అమ్మగారు ఆదేశించారు. ఏంటి, 2 సంచుళ్ళు పొడి చేస్తారా? అవునమ్మ చామంతి. అయినా ఏంటి చందు, నువ్విదంతా చేయడం ఏంటి? సరేలే, నేనున్నాను కదా, నేను చేస్తాను, నువ్వు అడ్డు తప్పుకో. వద్దు, నీకు చెయ్యరాదు, నేను చేస్తాను. అమ్మగారు చూస్తే మళ్ళీ కోప్పడతారు. చూడకుండా మేమున్నాం కదా చేయడానికి. మీరు లేండత్త, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. అత్త, ఎన్నిసార్లు చెప్పాలత్తా? మీరు ముందు కూర్చోండి ఇక్కడ, రా అత్త అని అంటూ పక్కకు కూర్చోపెట్టుకొని అలా ఇద్దరు దంచుతూ ఉంటారు. ఒక సాంగ్ వేసుకుంటే బాగుంటుంది కదా, దంచవే మేనత్త అనే విధంగా అంటూ పాట పాడుతూ ఉంటే ఇంకో సాంగ్ వస్తే కూడా బాగుంటుంది అనే విధంగా అంటూ అలా సాంగ్స్ వేస్తూ ఉంటే ఇద్దరు కూడా కలిసి దంచుతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రోజాకు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక నైట్ వెంటనే నెమ్మదిగా డోర్ తలుపులు తెరిచి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే దీక్ష వాళ్ళ అమ్మ కూడా అదే సమయానికి అబ్బాయి ఇదేంటో ఈ నైట్ టైంలో ఆకలి అవుతుంది అనే విధంగా అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగానే అందులో ఫ్రూట్స్ కనిపిస్తాయి. వెంటనే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకొని వచ్చి హాల్లో కూర్చుంటుంది. అబ్బబ్బబ్బా, ఈ నైట్ టైంలో తినడం ఏంటో అనే విధంగా అనుకుంటూ ఉండగా అబ్బా నాకు బాగా ఆకలిగా ఉంది అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే దీక్ష వాళ్ళమ్మ వచ్చి కూర్చొని ఆ పండ్లను చూసుకుంటూ ఉంటుంది. వెంటనే ఒక అరటి పండు తీసుకొని తింటూ ఉంటుంది. అంతలో రోజా ఆ అరటి పండ్లను చూస్తుంది, తినాలని అనిపిస్తుంది. వెంటనే ఇక అరటి పండ్లన్నీ కూడా తీసుకొని ఖాళీ ప్లేట్ పెట్టేసరికి తిరిగి చూసేసరికి అక్కడ ఏవీ కనిపించవు. నిద్ర మత్తులో నేను తెచ్చుకున్నట్టుగా నాకు అనిపించిందా అని అనుకుంటూ మళ్ళీ వెళ్ళి యాపిల్స్ని తెచ్చుకొని పక్కకు పెట్టుకుంటుంది. ఆ యాపిల్స్ని రోజా చూస్తుంది. వెంటనే తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి వెంటనే అలా లెక్క పెట్టుకోబోతూ చేయిని పట్టుకోగానే ఎవరో ఒక అమ్మాయి చేయిని పట్టుకోవటం దీక్ష వల్ల అమ్మకు అనిపిస్తుంది. షాక్ అయిపోతుంది. దయ్యం దయ్యం అని విధంగా అంటూ ఉండగా గిల్లగానే వెంటనే అమ్మో దయ్యం దయ్యం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ హాల్లోకి రండి అని అనగానే హాల్లోకి వచ్చి చూస్తారు. అంతలో ప్రేమ్ మాత్రం రోజాని చూసి ఓ దయ్యం అంటే ఈవిడ అని అనుకుంటూ ఉంటాడు మనసులో. మరోవైపు ఏమైందే, ఏమండి, నాకు బాగా ఆకలిగా వేసింది, నేను ఇదిగో హాల్లోకి వచ్చాను, డోర్ ఓపెన్ చేశాను, బనానా తీశాను, ఇదిగో ఇక్కడే పెట్టుకున్నాను, ఒక బనానా తిన్నాను, మాయమైపోయింది. మళ్ళీ ఏం చేశాను, యాపిల్స్ తెచ్చుకున్నానండి, ఇదిగో ఇక్కడే పెట్టాను, మళ్ళీ ఆ యాపిల్స్ కూడా మాయమైంది. కరెక్ట్గా యాపిల్స్ లెక్క పెడతామని చూసేసరికి చెయ్యి పట్టుకున్నానండి. యాపిల్స్ని కాదు నేను పట్టుకుంది, ఆ దయ్యం చెయ్యిని. అప్పుడు ఆ దయ్యం ఏం చేసిందో తెలుసా అండి, నన్ను గట్టిగా గిచ్చిందండి అనే విధంగా అనగానే ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, నిజమండి అనే విధంగా అంటూ ఉంటుంది.